బ్యాక్ టు న్యూస్. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ వ్యూహాలు రచిస్తోంది. జనసేన పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పరిశీలన కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీని నియమించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో దీటైన అభ్యర్థులను బరిలో దింపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 5 సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ తరపున పోటీ చేయాలని ముందుకు వస్తున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించి ఆ వివరాలను పార్టీ జనరల్ బాడీ ముందు ఉంచడం స్క్రీనింగ్ కమిటీ ప్రధాన లక్ష్యం. దరఖాస్తులను ఏ కోణంలో పరిశీలించి విశ్లేషించాలి అనే విషయమై 5 సూత్రాలు గల ఒక నియమావళిని పవన్ కళ్యాణ్ రూపొందించి కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ కమిటీ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీనియర్ లీడర్ మాజీ మండలి సభ్యుడు మాదాసు గంగాధరం, పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అర్హం ఖాన్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి పసుపులేటి హరిప్రసాద్, పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ లీడర్ తమ్మిరెడ్డి శివశంకర్లను పవన్ కళ్యాణ్ నియమించారు. స్క్రీనింగ్ కమిటీ నుంచి వచ్చిన అభ్యర్థి సర్వే వివరాలను జనరల్ బాడీ పరిశీలిస్తుంది. అభ్యర్థిత్వాన్ని ఆశించే వారి సమాచారం, గెలుపు అవకాశాలు పార్టీకి చెందిన సర్వే బృందాలు సేకరిస్తాయి. ఈ వివరాలను జనరల్ బాడీ ముందు ఉంచుతాయి. విజయం సాధించే అభ్యర్థులను గుర్తించి ఎంపిక చేయడమే ఏకైక లక్ష్యంగా జనసేన జనరల్ బాడీ విధులు నిర్వర్తిస్తుంది. 2019లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపిక దశలో పారదర్శకంగా పనిచేయనుంది. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.